ఎవర్రా మీరు? చిల్. హే, యూర్ అ స్మార్ట్ మ్యాన్. ఇప్పటికే నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము నీకు అర్థమై ఉండాలి. అర్థం కదా? ఆ విషయం సంథింగ్. కొంచెం క్లారిటీ కోసం చిన్న షో వేద్దామా? వాళ్ళందరూ మా వాళ్లే. నీకు చాక్లెట్ సిస్టమా, కుకీ సిస్టమా? యుఎస్ నుంచి వచ్చినండి కజిన్స్ అని మీ వైఫ్ కి చిన్న అబద్ధం చెప్పాను. ఫస్ట్ టైం కదా, అందుకే ఈజీగా నమ్మేశారు మేము మీ బంధువులమని. మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్? డబ్బు ఎక్కడుందో రాజశేఖర్ చెప్పగానే ముందు మాకు చెప్పాలి, హోమ్ మినిస్టర్ కి కాదు. రిమెంబర్, మా వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు, కానీ మీరు హోస్ట్ కాదు, హాస్టేజెస్. డోంట్ వరీ సార్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ ద ప్లాన్. మా ఎదురింట్లోనే ఉంటూ మా అమ్మాయిని స్లాక్ చేసి పడేశాడండి. ఏంటండి మీకు ఇంతమంది కజిన్స్ ఉన్నారని చెప్పనే లేదు? వాళ్ళ మామ్ డాడ్ ఎక్స్పైర్ కూడా మేము రాలేదు, అందుకే మా మీద కోపంగా ఉన్నాడు. అంతే కదా? చూడు బాబు, అయిందేదో అయింది, వదిలే. పాప వాళ్ళందరూ అంత దూరం నుంచి మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. అయినా పాత విషయాలు మనసులో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. లెట్ గో. పదండి, ముందు ఫ్రెష్ అయ్యండి. ఎందుకంటే డల్ గా ఉన్నారు. తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు ఫ్రెష్ అయ్యండి. చిత్ర, హారతి తీసుకో. అలాగే అందరికీ చేయండి. సార్ మీరు? Arjun from CBI. May I come in? యా ప్లీజ్. Thanks. Nice house. మీ వైఫ్? అవునండి. నమస్తే. మీరు కాఫీ చాలా బాగా చేస్తారంట. తీసుకొస్తాను. థ్యాంక్ యూ. కస్టడీలో ఉన్న క్రిమినల్ని వయసుకొచ్చిన కూతురులా చూసుకోవాలి. కలవడానికి ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు, ఎప్పుడు వస్తారు? We should keep an eye. రాజశేఖర్ని కలిసావంట కదా? సార్ అది నెక్స్ట్ టైం దొంగచాటుగా వెళ్ళక్కర్లేదు, నేనే పర్సనల్గా తీసుకెళ్తా. వెళ్ళు, కన్విన్స్ చేయి, డబ్బు ఎక్కడుందని కనుక్కో, తెలుసుకుని నాకు మాత్రమే చెప్పు. సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. అది నేనే. నాతో సరిగ్గా నువ్వు కోఆపరేట్ చేయకపోతే లెట్స్ గో. సార్ ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పండి సార్ ప్లీజ్. మనం ఎంత పెద్ద రిస్క్ లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పేస్తే మనం దీని నుంచి బయటపడవచ్చు. నా మాట వినండి సార్. నేను దండం పెడతాను, నాకేం తెలియదు, నన్ను వదిలి. నేను దండం పెడతాను, నీకు దండం పెడతాను. చిన్నగా చెప్తాను, నీకు దండం పెడతాను. నన్ను అక్కడ ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది.
చూస్తే ఎవరు లేరు. రాజశేఖర్ గారిని, ఆయన ఫ్యామిలీని, నా ఫ్యామిలీని కాపాడుకోవాలి. అందుకే ముందు హోమ్ మినిస్టర్ గారికి క్యాష్ ఎక్కడ ఉందో చెప్పేస్తే రాజశేఖర్ గారి ఫ్యామిలీని వదిలేస్తారని, ఇదే విషయం డేవిడ్కి చెప్తే నా ఫ్యామిలీ సేఫ్ అవుతుందని అనుకున్నాను. ఓకే సార్. వీలైనంత తొందరగా క్యాష్ మన లొకేషన్కి వచ్చేయాలి. గాపన్ చూడు. ఓకే సార్. సార్, మరి రాజశేఖర్ గారి ఫ్యామిలీ వదిలేయండి. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు బయట వచ్చి. థ్యాంక్ యూ సార్. ఉంటాను. మరి రాజశేఖర్ ఏం చేద్దాం సార్? వాడు ప్రాణాలతో ఉంటే మనకు చాలా రిస్క్. హలో సార్. సార్ 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 నేను గాంధీని సార్. మీ కస్టడీలో రాజశేఖర్ని చంపడానికి ట్రై చేస్తున్నారు సార్. ప్లీజ్ ఏం సార్. సార్ ప్లీజ్. గాంధీ, లొకేషన్కి వెళ్దామా? అంబులెన్స్! ఎక్కడ ఈ విషయం గురించి మాట్లాడుకో. ఇక నువ్వు వెళ్ళు. చెప్పు. సార్, మనీ ఉన్న లొకేషన్ తెలిసింది. ఐఎమ్ ఆన్ ద వే. బ్రో, క్యాష్ మొత్తం ఇక్కడ ఉంది సార్. సార్ సార్ మీ వాళ్ళకి చెప్పి మా ఫ్యామిలీ వదిలేమని చెప్పండి సార్. కొంచెం ఓపిక పట్టండి సార్. ఫోన్ జస్ట్ ప్రికాషన్ బ్రో. పదా, డేవిడ్ దగ్గరికి వెళ్తాం. కనవండి, నేను తీసుకెళ్ళవు. ఫాస్ట్ ఫాస్ట్. మూవింగ్ ఫాస్ట్ ఫాస్ట్. చేయండి. క్విక్ 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 క్విక్. 10,000 కోట్లు కరెన్సీ ఎక్కడ పెట్టుకొని ఈ ఫేక్ కరెన్సీ ఏంటి? రిలాక్స్ బేబీ, చూస్తూ ఉండు, నీకే అర్థం అవుతుంది. క్యాష్ మొత్తం కంటైనర్లోకి ఎక్కించాం సార్. జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టాం. ఓకే, ఇంకో 4 అవర్స్ లో మన ప్లేస్ చేరుతుంది. ఓకే, ఎగ్జాక్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయి. ఎస్, గాంధీ మొబైల్ ఫోన్ సిగ్నల్ లాస్ట్ గా కొంపలిలో కట్ అయిందంట సార్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇంట్లోనే డబ్బు ఉంటుంది సార్. ఐ డోంట్ థింక్ సో. సార్, లుక్, ఇప్పుడే ఇక్కడి నుంచి హెవీ కంటైనర్స్ పడిన టైర్ ట్రాక్స్, మనీ ఆన్ వీల్స్. సార్ ట్రక్ పాస్ అయింది. టేక్ పొజిషన్. సార్ 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయి. 2 minutes లో మొత్తం కంప్లీట్ అవ్వాలి. మనం ప్రింట్ చేసిన ఫేక్ కరెన్సీ అందులో పెట్టి ఆ ఒరిజినల్ డబ్బంతా ఇందులోకి షిఫ్ట్ చేయండి. క్విక్, ఫాస్ట్. త్వరగా కానీ టైం లేదు. Come on, keep moving. ఆయిల్ ట్యాంకర్ కమ్ ఇన్.
మాధవియా సార్ ఈ కరెన్సీని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించు. Okay, sir. ఐ వాంట్ ది రిపోర్ట్స్ ఏఎస్ఏపీ. సార్ పదివేల కోట్లు ఫైనలీ 10,000 crores. Awesome. సార్ ఆ? మీకు రావాల్సిన క్యాష్ మీకు వచ్చేసింది. నన్ను నా ఫ్యామిలీని వదిలేండి సార్. ఆ? నా ఫోన్ నాకు ఇచ్చేస్తే. ఏయ్, ఫోన్ ఇచ్చే. 1 second బ్రో. 2 minutes లో పంపిస్తానా? సార్ నీ ప్లాన్ ప్రకారమే ఫేక్ కరెన్సీ అందులో పెట్టి ఒరిజినల్ మనీ తెచ్చేసాం సార్. వాట్ డు వి డు అబౌట్ గాంధీ సార్? ఫోన్ ఇచ్చేయి. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. పట్టుకోండి. డామ్ సెట్ మిస్ అయ్యాడు. రై గాంధీ ఇంట్లోనే ఉన్నారా? అక్కడ శాంతి ఉందన్నా, మేము బయట ఉన్నాం. గాంధీ ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఖచ్చితంగా ఇంటికే వస్తాడు. అక్కడే అందరినీ ఫినిష్ చేసేయండి. ఓకే అన్న. చిత్ర ఎవరో చూడు. అమ్మా నాన్న ఫోన్. హలో చెప్పండి. ఏమండి ఇదిగోండి మజ్జిగ. చిత్ర హలో హలో చిత్ర చిత్ర హలో మన ఇంట్లో ఉంది నా కజిన్స్ కాదు. వినిపించట్లేదు. మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఎవరు వస్తే సార్ డోర్స్ ఓపెన్ చేయవద్దు. చిత్ర చిత్ర హలో 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 చిత్ర వాళ్ళు మీరు చెప్పడానికి వచ్చారు. నానా హలో పోలీస్ స్టేషన్. ఏమిటే నానా వాళ్ళు మనల్ని చంపడానికి వచ్చారు. ఏం చెప్తున్నావమ్మా? అర్జెంట్గా వెళ్ళిపోవాలి. ఎవరమ్మా వాళ్ళు? శివంతి నాన్న బాబు నాన్న
కూతురని వదలండి రా. చిన్ను రా! ఏమైందమ్మా? ఎవరు నువ్వు? నా ఫ్యామిలీని చంపింది ఆ 10,000 కోట్లు కొట్టేసిన వాళ్ళని చెప్తే నా చిన్నని చంపేస్తారని బెదిరించారు. అందుకే నేను సైలెంట్గా ఉండిపోయాను. ఆ తర్వాత అర్జున్ వచ్చి నన్ను జైల్లో కలిశాడు. ఏం జరిగిందో తెలుసుకుందామని మ్యాక్సిమం ట్రై చేశాడు, కానీ తనకేం చెప్పలేదు. డోంట్ వరీ గాంధీ, నేను నీ గురించి డాడీతో మాట్లాడతాను. పాప రెస్పాన్సిబిలిటీ నాది. గాంధీ, మీ మామయ్య చనిపోవడానికి వార్త వచ్చింది మేడం. మీ టైం అయిపోయింది. నాకెందుకు ఇలా జరుగుతుంది? ఆయన నాకు లైఫ్లో తండ్రి లేని లోటును తీర్చాడు, కానీ కొడుకుగా కనీసం తల కొరివి కూడా పెట్టలేకపోతున్నాను.